అందరికీ నమస్కారం. ఏపీ టుడే 007 కి స్వాగతం. ఈ మధ్యనే హైదరాబాద్ వచ్చానండి నేను. ఆ పివి నరసింహారావు ఫ్లైఓవర్ మీదుగా కారు వెళ్తా ఉంటే, అదేవిధంగా ఓఆర్ఆర్ మీదుగా ఓఆర్ఆర్ దిగిన తర్వాత మళ్ళీ పివి నరసింహారావు ఫ్లైఓవర్ ఎక్కడం కానివ్వండి, ఆ నగర శోభని ఒకసారి కానీ చూస్తే, ఇలాంటి నగరం మనకి ఎప్పటికి కావాలి. గత 6 దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్కరి చెమట బిందువులతో కట్టినటువంటి ఆ హైదరాబాదు నగరం, ఆ నగరాన్ని అంతటి మహానగరాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి ఎప్పటికీ చూడగలుగుతాం. ఏదో రకంగా ఏ రకంగా ఆలోచన చేసినా సరే ఒక 10 ఏళ్లకో 15 ఏళ్లకో విశాఖపట్నాన్ని అయితే ఆ విధంగా మార్చగలుగుతామేమో. ఇక హైదరాబాదు మీద హక్కుని మనం ఎందుకు కోల్పోయాం? 2024 జూన్ మాసం వరకు, మనకి జూన్ 8 వరకు మన హక్కులు ఉన్నాయి దాని మీద. అవి ఎక్స్టెన్షన్ కూడా అయి ఉండాలి, అవుతాయి. ఆ హక్కుని మనం కోల్పోయేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మనకి? చంద్రబాబు నాయుడు చేసినటువంటి పిచ్చి పని వల్ల వచ్చింది. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల, అట్లాగే భావితరాల చెందినటువంటి విద్యార్థుల భవిష్యత్తుని సర్వనాశనం చేసినటువంటి చరిత్రహీనుడు ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మొన్న కొత్తగా ఇది మన వైవి సుబ్బారెడ్డి గారు ఏదైతే నూతనంగా రాజ్యసభకు ఎన్నికైనటువంటి ఆయన, మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, ఆయన హైదరాబాదుపై మనకున్నటువంటి హక్కుని మరికొంతకాలం పొడిగించాలి. ఇదేమి ఆయన చేసినటువంటి ప్రతిపాదన ఏ రకంగా చూసినా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మేలును దృష్టిలో పెట్టుకొని చేసిందే తప్ప, ఏ రకంగా చూసినా సరే ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకం కాదు. కానీ కొన్ని ఛానళ్ళు, కొంతమంది యూట్యూబ్ నిర్వాహకులు, కొంతమంది దానిలో కూడా తప్పుపడుతూ రాజధాని నిర్మించలేక ఈ పల్లవి అందుకున్నారనేటటువంటి కొత్త భాష్యాన్ని, రాజధాని ఫైల్స్ అని ఒక సినిమా తీశారే, అది ఈరోజు రిలీజ్ కావాల్సింది కోర్టు వల్ల ఆగిపోయింది. రాజధాని ఏదన్నా నిర్మించి ఉంటే కదండి కూలగొట్టడానికి. ఏముంది అక్కడ? కేంద్ర ప్రభుత్వం మనకి రాజధానిని నిర్మించి ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని విభజన హామీల ప్రకారం. విభజన హామీ ప్రకారం రాజధానిని నిర్మించి మనకు అప్పచెప్పాల. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు బాగా కమిషన్ నొక్కేయొచ్చు అనుకున్నాడేమో. 5 లక్షల కోట్లు కావాలని డిమాండ్ చేశాడు. వాళ్ళు ఇచ్చారా? ఇవ్వాల. ఎంత ఇచ్చారు? అవి కానీ ఇవి కానీ ఏయన్నా కానీ అరకొరగా అంతా కూడా
ఒక 3,000, 2,500, 3,000 కోట్లకు మాత్రమే ఇచ్చారు. సరే ఆ శాంక్షన్లు, ఈ శాంక్షన్స్, సంస్థలు, ఆ సంస్థలు, ఈ సంస్థలు శాంక్షన్స్ చేసుకున్నా కానీ 10,000 కోట్లను దాటవు. మరి 5 లక్షల కోట్లు ఎప్పుడు కావాలా? ఎప్పటికి రాజధాని నిర్మాణం పూర్తి అవ్వాలి? హైదరాబాదు లాంటి చరిత్ర కలిగినటువంటి 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆ భాగ్యనగర నిర్మాణం ఆ స్థాయిలో కొత్తగా రాజధాని నిర్మించడం అనేది గ్రాఫిక్స్ లో సాధ్యమైంది కానీ వాస్తవ రూపంలో సాధ్యమైన. ఆ రోజున కర్నూలుకి రాజధాని ప్రకటించిన తర్వాత కర్నూలులో కావాల్సిన భవనాలు లేవని కదా హైదరాబాద్కు తరలి వెళ్ళింది. మరి సిద్ధంగా ఉన్నటువంటి విశాఖపట్నంలో ఏదైతే మనకి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ ఉందో దానికి మరికొంత యాడ్ చేసుకుంటే సరిపోతుందనే కదా. మరి ఇప్పుడు వీళ్ళనేది ఏంటంటే ఒక్క రాజధాని కట్టలేని వాళ్ళు 3 రాజధానులు కడతారంట. ఈ విపక్షాలు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యతిరేకులు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క పరువుని, గౌరవాన్ని, మర్యాదని ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో తక్కువ చేసి మాట్లాడే ప్రబుద్ధులు కానీ చేసేటటువంటి వ్యాఖ్య. ఒక రిటైర్డ్ న్యాయవాది కూడా అనేస్తాడు, మా పాప రాజధాని ఏది అంటే బాధగా ఉంది అని. అంటే రెచ్చగొట్టడం. అసలు రాజధాని 3 రాజధానులు అనుకున్న తర్వాత ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కోసం ఉన్నటువంటి రాజధానిలో ఏది విశాఖపట్నంలో మన సీఎం క్యాంప్ కార్యాలయం కావచ్చు, సెక్రటేరియట్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తా ఉంటే ఏది బోడిగుండు గీశారు, ఋషికొండని బోడిగుండు గీశారు. అసలు ఏ పనులు చేయటానికి వీల్లేదు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అమరావతి నుంచి విశాఖకు తరలిపోవటానికి వీల్లేదు. కర్నూలుకి హైకోర్టు తరలిపోవటానికి వీల్లేదు. కోర్టులు కేసింది ఎవరు? విపక్షాలు కదా. కోర్టుల్లో బ్రేకులు వేసింది ఎవరు? మీరు కదా. మీరు సకల నవనగరాలు నిర్మిస్తామని చెప్పేసి ఎక్కడ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశ చరిత్రలో కూడా ఏ రాష్ట్రం కూడా తేనంతటి వడ్డీ రేటు 10.54% వడ్డీ రేట్లకి బాండ్లు తెచ్చి అక్కడ పెట్టి కొత్తగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నెత్తిన పెట్టి మరి వీళ్ళని రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని అగమ్య గోచరం చేసింది చాలక ఒక రాజధాని నిర్మించలేని మీరు 3 రాజధానులు నిర్మిస్తారా అని అడుగుతారా? మీరు హైటెక్ సిటీ లేదా హైటెక్ సిటీ వల్ల లేదా కొన్ని అభివృద్ధి కార్యక్రమాల వల్ల వేగంగా శరవేగంగా డెవలప్ అయినటువంటి హైదరాబాద్ని ఎందుకు అది హైదరాబాద్ ఆ విధంగా డెవలప్ అయింది? హైదరాబాద్ కార్పొరేషన్ నుంచి వచ్చినటువంటి ఆదాయం, బల్దియా నుంచి వచ్చినటువంటి ఆదాయం వల్ల అది డెవలప్ అయింది. అలాంటి ఆదాయ వనరులు లేకుండా 13 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజల శ్రమని, చెమటని, ఒక ముక్కలో చెప్పాలంటే వాళ్ళ నెత్తురుని తీసుకొచ్చి ఇక్కడ పోస్తామంటే అది ఎలా సాధ్యం?
అది ఏ రకంగా సాధ్యం? మరి ఇదే భారతీయ జనతా పార్టీ కానీ, కమ్యూనిస్టులు కానీ, కమ్యూనిస్టు నాయకుడు అయినటువంటి సిపిఐ రామకృష్ణ ఏమన్నాడు? అక్కడ పల్లేరు కాయలు తప్ప ఏమున్నాయి అన్నాడు. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ఉన్నాయి పల్లేరు కాయలు. అక్కడ రాజధాని నిర్మాణాలు కానీ, ఏది కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినటువంటి ఆ నిధులతోటి కట్టినటువంటి హైకోర్టు భవనం, అసెంబ్లీ భవనం, సెక్రటేరియట్ మినహాయించి, ఒక 4 క్వార్టర్స్ మినహాయించి, ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక రోడ్డు కానీ ఏదన్నా అక్కడ ఉందా? లేదన్నా పరిశ్రమలు ఏమన్నా వచ్చినాయా? ఏదో ఒకటి అర యూనివర్సిటీస్ వచ్చినాయి. ఆ యూనివర్సిటీస్ వాళ్ళు ఉత్సాహంతో వాళ్ళు రావటం జరిగింది. మీరు వ్యాపారం కోసము పోనీ అక్కడ భూములు దందా జరగలేదా? 3,000 కోట్ల రూపాయలకు పైబడి తెలుగుదేశం పార్టీ నేతలు ఆదాయార్జన చేసుకోలేదా? దళితుల నోళ్లు కొట్టి వాళ్ళ దగ్గర నుంచి భూములు లాక్కోలేదా? ఇవన్నీ ఏంటి? పోనీ విపక్షాలు ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు? హైదరాబాద్ను అడిగినటువంటి వైసీపీ నాయకులది, వైసీపీది తప్పైతే అసలు వదిలేసుకుందామని విభజన హామీల ప్రకారం తెలంగాణ నుంచి లేదా హైదరాబాద్ నగరం నుంచి మనకు రావాల్సినవి వచ్చేసినాయా? అవేమీ మనకు రాకుండానే మనం వదిలేసుకొని వచ్చేద్దామా? అవన్నీ వైనవయ్యేంత వరకు మాకు హక్కు ఉండాల్సిందే అని కోరటం ఏ రకంగా తప్పైంది? ఏ విధంగా తప్పైంది? డిమాండ్ చేద్దాం. అసలు విభజన హామీల్లో ప్రధానమైనటువంటి హామీ ఏంటి? రాజధాని నిర్మించి ఇవ్వాలి కేంద్రం. నిర్మించి ఇవ్వమని అడుగుదాం. ప్రధానమైన సమస్య ఏంటి? రాజధాని నిర్మాణానికి ఆ రోజున చంద్రబాబు నాయుడుకి కానీ, ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ప్రధానమైన సమస్య ఏంటి? నిధుల సమస్య. ఆ నిధులు ఇవ్వాలి. ఎవరివ్వాలి? కేంద్రం ఇవ్వాలి. మరి ఆ కేంద్రం ఆ భారతీయ జనతా పార్టీకి బాకాలు ఊతున్న, భజనలు చేస్తున్న, భారతీయ జనతా పార్టీ పొత్తు కోసం వెంపర్లాడుతున్న జనసేన, తెలుగుదేశం పార్టీలు ఏం చెప్తాయి? ఆ నిధులు తీసుకొస్తారా? రాజధాని ఎందుకు నిర్మించలేదు? రాజధానికి ఎందుకు నిధులు ఇవ్వలేదు? ఏదో 2019 ఎన్నికల సమయంలో మట్టిను నీళ్లు ఇచ్చిపోయామని చెప్పేసి విమర్శించడం కాదు. హక్కుగా ఎందుకు అడగట్లేదు? మాకు ఇవ్వాల్సిన డబ్బులు మాకు ఇవ్వండి, మాకు రాజధాని నిర్మించి పెట్టండి, అది మీ బాధ్యత కదా. విడగొట్టేటప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు అవన్నీ మేము నిర్మించిస్తామని కదా చెప్పింది. ఎందుకు మీరు నిర్మించివ్వరో అని బీజేపీని అడిగేటటువంటి దమ్ము, ధైర్యం జనసేన, టీడీపీలకి ఉన్నాయా? లేదా వాళ్ళతో పరోక్షంగా పొత్తుకు సిద్ధం, ప్రత్యక్షంగానేమో కాంగ్రెస్ పార్టీ వైసీపీ మీద ఫైట్ చేస్తా ఉంది, పరోక్షంగా బీజేపీ చేస్తా ఉంది. వీళ్ళిద్దరిని అడ్డం పెట్టుకొని ఈ ఫైట్ చేసేటటువంటి వీళ్ళందరూ కలిసి మరి ఈ ప్రయోజనాలను పరిరక్షిస్తారా? రైల్వే జోన్ ఇస్తామన్నారు. అదేమంటే ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపించిన దగ్గర భూమి కాదు, మాకు పక్కనే కావాలన్నారు. ఉన్న భూముల్లో, ఉన్న బిల్డింగ్స్ లో రైల్వే జోన్ పెట్టకూడదా?
రైల్వే జోన్ పెట్టడానికి వీల్లేదా? అక్కడ ఆల్రెడీ డివిజన్ ఉంది కదా, ఆ డివిజన్ కార్యాలయాలు ఉన్నాయి కదా, వాటిలో పెట్టడానికి ఏమన్నా అడ్డు వస్తుందా? అక్కడి నుంచి కార్యకలాపాలు చేసుకోవడానికి లేదా? విభజన హామీలు చెయ్యకపోగా, ఇస్తానన్న డబ్బులు ఇవ్వకపోగా కొత్త సమస్యను తెచ్చిపెట్టారే. విశాఖపట్నం ఆంధ్రుల హక్కు అయినటువంటి విశాఖపట్నాన్ని ప్రైవేటీకరణ చేస్తామని అంటుంది భారతీయ జనతా పార్టీ. మరి ఆ భారతీయ జనతా పార్టీకి ఈ తెలుగుదేశం, జనసేన పార్టీ వాళ్ళు వాళ్ళ పొత్తు కోసం వెంపర్లాడుతా ఉన్నారే. వాళ్ళు ఏమన్నా మీకు మాట ఇచ్చారా? విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయం, క్యాప్టివ్ మైన్స్ మొత్తం కూడా కేటాయిస్తాం, ఇతర ఉక్కు ఫ్యాక్టరీలకు ఉన్నట్టుగానే క్యాప్టివ్ మైన్స్ ని విశాఖకు కేటాయించి, విశాఖ ఉక్కు కేటాయించి దాన్ని పరిరక్షిస్తామని ఏమైనా హామీ ఇచ్చారా? ఇస్తే వైట్ పేపర్ మీద చెప్పండి. లేదు, నవనగరాలని అమరావతిలోనే నిర్మిస్తాము, చంద్రబాబు నాయుడు గారు అడిగినటువంటి 5 లక్షల కోట్లు ఇదిగో ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి ఏమైనా చెప్పారా? చెబితే అది చెప్పండి. ఏ రకంగా మనకు రావాల్సినటువంటి ఆస్తులు మనకు రాకుండా, మనకు సమకూరాల్సినటువంటి వస్తువులు సమకూరకుండా దాని మీద హక్కుని ఎందుకు వదులుకోవాలి మనం? అదే వైవి సుబ్బారెడ్డి గారు అన్నారు, హక్కులు కొనసాగాల్సినటువంటి అవసరం ఉందా లేదా? హక్కులు వదిలేసుకొని వచ్చిన తర్వాత ఇక మనకేముంటది అక్కడ? ఇప్పుడు చేసిందే పెద్ద తప్పు. చంద్రబాబు నాయుడు తన కోర్టు కేసు కోసం, తన ముఖ్యమంత్రి పదవి కోసం ఆ కేసులో కానీ బుక్ అయితే ఆ రోజునే మాజీ ముఖ్యమంత్రి అయి ఉండేవారు. తన ముఖ్యమంత్రి పదవి కోసం తెలుగు జాతి భవిష్యత్తును తాకట్టు పెట్టాడు, నాశనం చేశాడు. అది చాలక ఇప్పుడు ఒక రాజధాని కట్టలేని వాళ్ళు 3 రాజధానులు ఎట్ట కడతారు అనేటటువంటి దొంక తిరుగుడు మాటలతోటి ప్రజల్ని ప్రభావితం చేయాలని చూడటం, ప్రజల్ని తప్పుదారి పట్టించాలని చూడటం క్షమించరాని నేరం. ఈ 3 పార్టీలు కూడా, జనసేన పార్టీ కానివ్వండి, పొత్తులోనే ఉన్నానని చెప్పుకునే జనసేన కానివ్వండి, బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్న తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కొత్త పొత్తులు ఉంటాయి, పొత్తులతోనే వెళతాం భవిష్యత్తులో, ఇంకా నిర్ణయం కాలేదు అని చెప్పేటటువంటి అమిత్ షా కానివ్వండి, ఈ ముగ్గురు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు ఇచ్చేటటువంటి గ్యారంటీ ఏంటో చెప్పండి. హైదరాబాదు మీద హక్కు వదులుకోకుండా మీ హక్కు మీరు వదులుకోండి. ఇప్పుడు మీకు ఈ వస్తువులన్నీ తక్షణం ఏర్పాటు చేస్తున్నాం, ఈ 5 లక్షల కోట్లు విడుదల చేస్తున్నాం, ఈ రైల్వే జోన్ ఈ రోజే ఇచ్చేస్తున్నాం, ఈ క్షణ పనులు ప్రారంభిస్తున్నాం, విశాఖకు క్యాప్టివ్ మైన్స్ కేటాయించాం, పోలవరానికి ఇవ్వాల్సినటువంటి నిధులన్నీ కూడా ఇచ్చేస్తున్నాం, ఏ కొర్రీలు ఇక పెట్టాం. చెప్పించండి అయ్యా, చెప్పించండి. అరే, కష్టపడేవాడి మీద సామాజిక ఏంటి అసమతుల్యం చేస్తారా? అక్కడ పేదలకు ఇళ్ళు ఇస్తారా? పేదలను అక్కడ ఇల్లు కట్టుకొని ఇస్తారా? నేను సోషల్ ఇంబ్యాలెన్స్ అంట. కోర్టులకు వెళ్ళి మనుషులం అయ్యా మనం అందరూ ఎవరికైనా సరే ఈ భూమి మీద పుట్టిన మనిషికి ఎక్కడైనా సరే జీవించేటటువంటి హక్కు ఉంటుంది. అమరావతి అమరులది, కమరులది. మేము మాత్రమే ఉంటాం, ఎవరు ఉండటానికి లేదు. మొత్తం రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి డబ్బులు మొత్తం తీసుకొచ్చి ఇక్కడే పోయాలి, దానికి మేము వంత పడతాం. ఏంటండి ఇది?
ప్రజలతోటి, ప్రజల భవిష్యత్తుతోటి, భావి తరాల భవిష్యత్తుతోటి చెలగాటం ఆడకండి. గ్రాఫిక్స్ ని చూపకండి. నీతిగా నిజాయితీగా ఉండండి. నేల మీద నడవండి. వాస్తవాలతో మాత్రమే ప్రయాణం చేయండి. ప్రజల అభిమానం పొందండి. నమస్తే.